దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని ఆలోచన చేద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 26వ వచనం. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాను. నీ దయ, నీ కరుణ, నీ నీకు స్తోత్రం. నీ చిత్తాన్ని బట్టి సమస్తము జరిగించు. చదవబడిన యొక్క లేఖన భాగంలో నుంచి మా అందరితో మాట్లాడి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకునేటట్లుగా దీవించాను. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత మాత్రమే నీవు నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అబ్రహాము యొక్క జీవితాన్ని మనము చూద్దాం. అబ్రహాము అనే పేరు కంటే ముందు అబ్రాము అనే పేరు అబ్రహాముకు ఉండేది. తన యొక్క తండ్రి పెట్టిన పేరు అబ్రాము. అబ్రాము అంటే తండ్రి హెచ్చింపబడెను అని అర్థం. అబ్రాము అంటే. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని పేరు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని పేరు. ఈ అబ్రహాము అనే పేరు దేవుడే మార్చాడు. చూద్దాం ఆ మాట. ఆదికాండము 17వ అధ్యాయము 3 నుంచి 5 లోపల చూస్తే, అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును అన్నాడు. చూసారా, దేవుడు అబ్రాము అనే పేరును మార్చి అబ్రహాము అనే పేరును పెట్టాడు. అబ్రాము అంటే తండ్రి హెచ్చింపబడెను. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. రైట్. పేరు విషయం మనకు తెలిసింది. అబ్రహాము యొక్క కుటుంబ చరిత్ర మనం ఒకసారి ఆలోచిద్దాం. అబ్రహాము యొక్క కుటుంబ చరిత్ర ఏంటంటే, మనం గత వారాల్లో నోవహు యొక్క చరిత్ర, నోవహు కుమారుల యొక్క చరిత్ర పరిశీలించాం. నోవహుకి 3 కొడుకులు, షేము, హాము, యాపెతు అనే 3 కుమారులు ఉండేవాళ్ళు. తెలుసు కదా మనకి. ఆ యొక్క ముగ్గురు నోవహు యొక్క 3 కొడుకుల సంతానంలోంచి షేము అనే అతని వంశంలో నుంచి వచ్చిన వాడే ఈ అబ్రహాము. నోవహు 3 కొడుకులైన షేము అనే అతని వంశములో నుంచి, సంతానములోంచి వచ్చిన వాడే ఈ అబ్రహాము.
ఈ యొక్క అబ్రహాం యొక్క కుటుంబ చరిత్ర ఏంటంటే, అబ్రహాము తండ్రి పేరు తెరహు. అబ్రహాము తండ్రి పేరు తెరహు. ఇతడికి 70 సంవత్సరాల ఏళ్ళు వచ్చిన తర్వాత 3 కుమారులను కన్నాడు. ఆ 3 కుమారుల్లో ఒకడు అబ్రహాము, రెండవ వాడు నాహోరు, మూడవ వాడు హారాను. అబ్రహాం యొక్క తండ్రి అయిన తెరహుకు 3 కుమారులు. ఆ 3 కుమారుల్లో ఒకడు అబ్రహాము, రెండవ వాడు నాహోరు, మూడవ వాడు హారాను. ఇలా 3 కొడుకులు. అయితే ఈ యొక్క అబ్రహాము యొక్క తండ్రి అయిన చరిత్ర మనం పరిశీలిస్తే, నోవహు యొక్క 3 కుమారులైన షేము, హాము, యాపేతు యొక్క వంశము, ఆ యొక్క సంతానము బాబేలు గోపురంలో నుంచి చెదరిపోయింది. దేవుడు చెదరగొట్టాడు వాళ్ళందరినీ. ఎప్పుడైతే అక్కడ భాషలు తారుమారు చేయబడి నోవహు యొక్క 3 కుమారుల వంశం సంతానం అంతా చెదిరిపోయిందో, చెదిరిపోయిన వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే, తమ తండ్రి పూజించినటువంటి యెహోవా దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను మొక్కడం ప్రారంభించారు. ఇది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అబ్రహాము తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అని ఉన్నది. ఈ అబ్రహాము యొక్క తండ్రి అయిన తెరహు యూఫ్రటీసు నది అనే ఆ నది యొక్క ఒడ్డున వీళ్ళు నివసించేవాళ్ళు. ఈ తెరహు అబ్రహాం యొక్క తండ్రి కుటుంబీకులు అందరూ కూడా ఇతర దేవతలను పూజించే వాళ్ళట. అంటే నిజమునకు దేవుడు కాని వాళ్ళను పూజించేవాళ్ళు, విగ్రహాలను పూజించేవాళ్ళు, ప్రకృతిని పూజించేవాళ్ళు అన్నమాట. ఆ యొక్క ప్రకృతిని, అన్య దేవతలను పూజించే తెరహు కుటుంబంలో నుంచే దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. దేవుడు అబ్రహామును ఆ నది అద్దరి నుండే కనాను దేశానికి తీసుకొచ్చాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట ఉంటుంది. రైట్. అయితే ప్రేమ దేవుని పిల్లరా, దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు తన తండ్రి ఊరులో ఉండినప్పుడు. ఇంతకీ అబ్రహాం యొక్క తండ్రి ఊరు ఏంటంటే, కల్దీయుల దేశంలో ఊర్ అనే పేరు కలిగినటువంటి పట్టణంలో అబ్రహాం యొక్క తండ్రి కుటుంబీకులు, తండ్రి వాళ్ళందరూ కూడా నివసించేవాళ్ళు. కల్దీయుల దేశం మెసొపొటేమియా. ఆ కల్దీయుల దేశంలో ఊర్ అనే పట్టణం స్థలంలో అబ్రహాం యొక్క తండ్రి నివసించేవాడు. అది అబ్రహాం యొక్క సొంత ఊరు. ఊర్ అనే ఊరు, పట్టణము అబ్రహాం యొక్క సొంత ఊరు. అయితే ఆ ఊర్ అనే ప్రాంతంలో, ఆ కల్దీయుల దేశంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అన్యజనులుగా ఉన్న కుటుంబంలో ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఈ అబ్రహాము ప్రేమ దేవుని పిల్లరా, అన్యుల కుటుంబంలో ఉన్న తన తండ్రి ఇతర దేవతలను పూజిస్తున్న అబ్రహామును దేవుడు దర్శిస్తాడు వాక్యం ద్వారా. రైట్. అబ్రహాము తండ్రికి 3 కుమారులు అని మనం ఇందాక చదివాం. ఆదికాండము 11వ వచనము 26వ వచనంలో అబ్రహాం యొక్క తండ్రి అయిన
తెరహుకు ముగ్గురు కుమారులు అని చదివాం. ఒకటి అబ్రహాము, 2 నాహోరు, 3 హారాను. ఈ యొక్క ముగ్గురు కుమారులు. అయితే ఈ ముగ్గురులో అబ్రహాము సహోదరుడైన హారాను ముందుగా వివాహం చేసుకున్నాడు. అబ్రహాము కంటే, నాహోరు కంటే ముందుగా హారాను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని ఈ హారాను ముగ్గురు పిల్లల్ని కన్నాడు. ముగ్గురు పిల్లల్ని ఈ అబ్రహాం యొక్క సహోదరుడు హారాను. వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒకటి లోతు, సొదొమ గొమొర పట్టణాల్లో నివసించేవాడు చూడు, అతడు లోతు. రెండోది మిల్కా, ఈమె స్త్రీ. 3 ఇస్కా, ఈమె కూడా. ఇలా అబ్రహాం యొక్క సహోదరుడైన హారాను ముగ్గురు పిల్లల్ని కన్నాడు. ఆది కాండము 11వ అధ్యాయం 27లోను, ఆది కాండము 11వ అధ్యాయం 29లోను ఈ మాట ఉంటుంది. అయితే అబ్రహాము కూడా తర్వాత వివాహం చేసుకున్నాడు. అబ్రహాము భార్య పేరు శారయి. అబ్రహాం యొక్క భార్య పేరు శారయి. ఆది కాండము 11వ అధ్యాయము 29వ వచనంలో ఉంటుంది. అబ్రహాము ఇంకొక సహోదరుడైన నాహోరు కూడా వివాహం చేసుకున్నాడు. అయితే ఈ నాహోరు ఎవరిని వివాహం చేసుకున్నాడంటే, ఈ ముగ్గురు అన్నాతమ్ముల్లో హారాను అనే సహోదరుడు ఉన్నాడు కదా, ఆ హారానుకు పుట్టినటువంటి కుమార్తె మిల్కా, ఆమెను ఈ యొక్క నాహోరు వివాహం చేసుకున్నాడు. ఆ రోజుల్లో జనాభా తక్కువ, వరుసలు తెలియదు, అన్యుల కుటుంబాలవి, దేవుణ్ణి ఎరగని ప్రజలు కనుక ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో మొదట వివాహం చేసుకున్న హారాను యొక్క కుమార్తె అయిన మిల్కాని ఈ నాహోరు, అంటే తన సహోదరుడి యొక్క కూతుర్నే ఈ నాహోరు వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మిల్కా. ఇది ఆది కాండము 11వ అధ్యాయము 29వ వచనంలో ఉంటుంది. అయితే ఈ యొక్క హారాను, ముందుగా పెళ్లి చేసుకున్నటువంటి హారాను లోతును, మిల్కాను, ఇస్కాను కన్నాడు కదా. కనిన తర్వాత అతను చనిపోతాడు. ఈ హారాను ముగ్గురు అన్నదమ్ముల్లో హారాను అనే అతను తన తండ్రి కంటే ముందే చనిపోతాడు. పెళ్లి చేసుకొని పిల్లలను కని చనిపోతాడు, ముందుగానే చనిపోతాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము భార్య అయిన శారయి సంతానం లేకుండా గొడ్రాలుగా ఉండేది. హారాను పిల్లల్ని కన్నాడు, కానీ అబ్రహాము మాత్రము పిల్లల్ని అప్పటికి ఇంకా కనలేదు. శారాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ శారాయి పిల్లలు లేక, సంతానం లేక గొడ్రాలుగా ఉండేది. 11వ అధ్యాయం 30వ వచనంలో మాట ఉంటుంది. అయితే అబ్రహాము తండ్రి అయిన తెరహు తన ముగ్గురు కుమారులలో 2 కుమారులు హారాను, నాహోరు ముందుగా చనిపోతారు. మిగిలిన ఒక కుమారుడైన అబ్రహామును అతని భార్య తన కోడలు అయిన శారయిని మరియు తన యొక్క మనవడు ఎవరు, లోతు, హారాను యొక్క కుమారుడు, మనవడిని తీసుకొని కనాను దేశము వెళ్ళాలని అనుకొని కొంత దూరం ప్రయాణించి హారాను అనే స్థలానికి వచ్చి అక్కడ చనిపోతాడు. ఈ అబ్రహాం యొక్క తండ్రి అయిన తెరహు తన 2 కుమారులు చనిపోయిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, కానీ హారానుకి పిల్లలు పుట్టారు. నాహోరు గురించి అక్కడ లేదు. ఇక మిగిలింది అబ్రహాం ఒక్కడే. ఆ అబ్రహాము భార్య శారయి, ఇంకొకడు లోతు. ఈ లోతు ఎవరు? అబ్రహాం యొక్క సహోదరుడు కొడుకే, అనగా తెరహు యొక్క మనవడు. వీళ్ళందరూ కలిసి కల్దీయుల దేశమైన ఊర్ అనే ప్రాంతం నుంచి
కనాను అనే దేశానికి వెళ్ళాలనుకుంటారు. ఇది యొక్క ఆలోచన అబ్రహాం యొక్క తండ్రి మదిలో పుడుతుంది. మనం ఇక్కడి నుంచి కల్దీయుల దేశం ఊరు నుంచి కనానికి వెళ్ళిపోవాలని అబ్రహాం యొక్క తండ్రికి మనసులో ఆలోచన పుడుతుంది. కాబట్టి అబ్రహాం యొక్క తండ్రి అయిన తెరహు అబ్రహాము భార్యని, తన మనవుడైన లోతుని తీసుకొని ఈ నలుగురు కనాను దేశానికి వెళ్ళాలని బయలుదేరుతారు. బయలుదేరి ప్రయాణించి హారాను అనే ఒక ప్రాంతానికి చేరతారు. అక్కడ హారాను అనే ప్రాంతానికి చేరి అక్కడ నివసిస్తూ ఉంటారు. ప్రేమను గౌరవపెట్టారా, ఈ యొక్క అబ్రహాము తండ్రి అయిన తెరహు కనానుకు వెళ్ళాలనుకుంటాడు, కనాను దేశానికి వెళ్ళాలనుకుంటాడు. కానీ హారాను అనే స్థలం వరకు వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉండగా ఆ స్థలంలోనే ఈ అబ్రహాం యొక్క తండ్రి చనిపోతాడు. ఈ అబ్రహాం యొక్క తండ్రి వయసు ఎంత తెలుసా? 205 సంవత్సరాలు. అబ్రహాం యొక్క తండ్రి వయస్సు 205 సంవత్సరాలు వచ్చినప్పుడు హారాను అనే స్థలంలో చనిపోతాడు. చూసారా, అబ్రహాము కంటే కూడా, నాహోరు కంటే కూడా, హారాను కంటే కూడా, తన పిల్లలందరికంటే కూడా ఎక్కువ సంవత్సరాలు బతికాడు తెరహు. రైట్, మంచిది. అప్పుడు ఈ హారాన్లో నివసిస్తున్నప్పుడు తండ్రితో పాటు వచ్చేస్తారు కదా, తండ్రి అయిన తెరహు, అబ్రహాము, శారాయి, లోతు, వీళ్ళందరూ కలిసి హారాను అనే స్థలంలో నివసిస్తున్నప్పుడు దేవుడు మళ్ళా అబ్రహాంతో మాట్లాడతాడు. అప్పటికి తండ్రి చనిపోయి ఉంటాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని మాట్లాడతాడంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటాడు. చూసారా, దేవుడు అబ్రహాముకు వాక్యము ద్వారా ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నీవు లేచి నీ దేశము నుంచి బయలుదేరు, నీ బంధువుల వద్ద నుంచి బయలుదేరు, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను చూపించు దేశమునకు ప్రయాణం కా సిద్ధపడు అనగానే అబ్రహాము మరో మాట పలకకుండా దేవుడు ఏం చెప్పాడో అలా బయలుదేరడానికి అబ్రహాము సిద్ధపడతాడు. చూసారా, మనము దేవుని యొక్క మాట వినే విషయంలో చాలాసార్లు దేవుడి మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా మన జీవితంలో దేవుడు నుంచి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే, బాగా చూసుకోవడానికే ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనకు ఆజ్ఞ ఇస్తాడు. కానీ కొన్నిసార్లు మనము మన సొంత ఆలోచన, దయ్యము ఆలోచన, లోక మనుషుల ఆలోచనకు ప్రభావితమై దేవుడి ఆలోచన పక్కన పెట్టి సమస్యల్లో దెబ్బలు తింటాం. కానీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తన బంధువుల ఇంటిని, తన తండ్రి ఇంటిని, తన దేశమును విడిచిపెట్టి ప్రయాణమైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహాం అనొచ్చు, ఏంటి ప్రభువా, ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఇక్కడ నా దేశం ఉంది కదా, ఇక్కడే నేను నిన్ను పూజిస్తాను కదా అని అనొచ్చు. కానీ అబ్రహాము ఎంత గొప్ప విశ్వాసో, ఎంత మంచి భక్తుడో చూడండి, విధేయత కలిగిన వాడో. దేవుడు చెప్పినప్పుడు దేవుడి మాటకు అడ్డు చెప్పక, దేవుడి మాటను పక్కన పెట్టక, దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. చూడండి, మనకు మందిరం ఉంటే ఆ రోజున ఏదైనా పని పడితే మనం మందిరాన్ని, దేవుణ్ణి పక్కన పెట్టి ఆ పనికి వెళ్ళిపోతాం. అబ్రహాం అలా చేయలేదు. అబ్రహాము దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. అబ్రహాం మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేదా అబ్రహాము లాంటి జీవితం మనకు లేకపోవడానికి కారణము అబ్రహాము బ్రతికినట్లుగా, విన్నట్లుగా విధేయత లేకపోవడమే. మనం కష్టం వచ్చినప్పుడు దేవా అంటాం, మరి దేవుడు చెప్పినప్పుడు దేవుడిని పక్కన పెట్టేస్తాం. దేవుడు ఫలానా పని చెయ్యి, ఈ విధంగా బతుకు, ఈ విధంగా ప్రార్థన చెయ్యి, ఈ విధంగా వాక్యం చదువు, ఈ విధంగా మందిరానికి క్రమం తప్పకుండా రమ్మన్నప్పుడు, దేవుడు చెప్పినప్పుడేమో మనం లెక్క చేయము. కానీ
మనం దేవుడు చెప్పినట్టు చేయక కష్టాల్లో పడి సమస్యలు నేర్చుకున్నప్పుడు దేవుణ్ణి మళ్ళా నిందిస్తుంటాం. ఏంటి దేవా నాకు ఈ రోగము, ఏంటి దేవా నాకు ఈ సమస్య అని మళ్ళా తిరిగి దేవుణ్ణి మనం నిందిస్తుంటాం. అబ్రహాము అలాంటి జీవితం కలిగిన వాడు కాదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహమా నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు, అనేక జనాలకు నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు చెప్పాడు. నిజమే. చూడండి ఒకసారి, దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. విశ్వాసుల్లో దేవుడు అబ్రహాముని తండ్రిగా చేశాడట. లాజరు ధనవంతుడి యొక్క విషయంలో మనం గమనిస్తే, లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్ళాడు. రేపు మనం పరదేశికి వెళ్ళిన తర్వాత ముందుగా అబ్రహాము ఆహ్వానిస్తాడు, విశ్వాసులకు తండ్రి కాబట్టి. అంత గొప్ప విశ్వాసి అబ్రహాం. అందుకే చూడండి, ఈ రోజు మనం అబ్రహాము పేరు గురించి మాట్లాడుతున్నామంటే దేవుడు చేసినటువంటి ఏర్పాటు, ఆశీర్వాదం చూడండి. అవును, ఆయన ఏం చెప్పాడు అదే చేస్తాడు, అదే చేశాడు. అబ్రహాంతో అన్నాడు, నీ నామమును గొప్ప చేయుదును. చూడండి, ప్రపంచంలో ఉన్న ప్రతి చర్చిలో అబ్రహాం యొక్క పేరు, అబ్రహాం యొక్క జీవితము ధ్యానించబడుతుంది, జ్ఞాపకం చేయబడుతుంది, ప్రకటించబడుతుంది. దేవుడు చూసారా, అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము తన మాట విన్నందువలన దేవుడు అబ్రహాము యొక్క నామమును భూమి ఉన్నంత కాలము శాశ్వతంగా పెట్టేశాడు. ఆయన ఏం చెప్పాడో అది చేశాడు. ఇంకో మాట గమనిస్తే, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. చూసారా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో అంటాడు. కొత్త నిబంధన, బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన 2 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు. ఈ 2 పుస్తకాలలో క్రొత్త నిబంధన అబ్రహాము అనే పేరుతోనే మొదలవుతుంది. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అబ్రహాము అనే పేరుతో మొదలవుతుంది కొత్త నిబంధన పుస్తకం. దేవుడు అబ్రహాము పేరుని గొప్పగా చేశాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. చూసారా, అబ్రహాముతో ఎవరైతే మంచిగా ఉంటారో అంట, ఆ అబ్రహాముతో మంచిగా ఉండే వారిని దేవుడు ఆశీర్వదించాడట. నిన్ను ఆశీర్వదించు వారిని నేను కూడా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇంకోటి, నిన్ను దూషించు వారిని శపించదను. ఒకవేళ అబ్రహాముకి ఎవరైనా కీడు తలపెట్టాలనుకున్నా, అబ్రహాం విషయంలో ఎవరైనా చెడుగా మాట్లాడినా, అబ్రహాం విషయంలో ఎవరైనా అన్యాయం చేసినా వాళ్ళని నేను శపిస్తాను అన్నాడు దేవుడు. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో. చూసారా ఎలాంటి భాగ్యం దొరికిందో అబ్రహాంకి. కారణము, దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఆయన వాక్యమునకు లోబడ్డాడు, ఆయనను నమ్మాడు, ఆయన చెప్పింది చేశాడు. మన జీవితాల్లో సమస్యల్లో పడ్డానికి, మన జీవితం, మన కుటుంబం సమస్యల్లో పడ్డానికి కారణాల్లో మొట్టమొదటి కారణము, దేవుని మాటను పక్కన పెట్టి మన సొంత ఆలోచన ప్రకారం బతకాలనుకుంటాం. ఏం కాదులే, ఇలా చేసేద్దాంలే అని నిర్లక్ష్యంగా చేసిన పనుల వలన మన జీవితాల్లో ఆశీర్వాదాలు పోతాయి. కాబట్టి
యొక్క అబ్రహామును దేవుడు మాట్లాడుతూ అబ్రహాముకు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో చెబుతాడు. అబ్రహామును బట్టి భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. అంటే అబ్రహాం యొక్క వంశంలోనే క్రీస్తు జన్మిస్తాడు. అబ్రహాం యొక్క సంతానంలోనే క్రీస్తు జన్మిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తును ఆశ్రయిస్తారో, ఆ ఆశ్రయించిన వారందరికీ కూడా రక్షణ, పరలోకం. ఈ యేసుక్రీస్తు అబ్రహాము యొక్క సంతానంలో నుంచి ముందు కాలంలో పుడతాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీ యొక్క సంతానం, నీ యందు భూమి యొక్క మనుషులందరినీ కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రేమని దేవుడులారా, చూసారా ఎంత గొప్ప జీవితము అబ్రహాముది. ఇంకా మనము అబ్రహాం జీవితాన్ని ఆలోచన చేస్తే, ఇక దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. నేను నీకు చూపించబోయే స్థలానికి ప్రయాణం కమ్ము అని చెప్పను కానీ అబ్రహాము ఇక ప్రయాణం మొదలు పెడతాడు. ఆదికాండము 12:4 ఏమంటుందంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. దేవుడు అబ్రహాంకి ఏం చెబుతున్నాడో అది అబ్రహాం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నాకు అక్కడ ఎవరు స్థలం ఇస్తారు? నాకు అక్కడ ఎవరు తోడుగా ఉంటారు? ఇక్కడైతే మా సొంతూరు కాబట్టి నా బంధు బలగం అంతా ఇక్కడ ఉంటుంది, ఎవరైనా నాకు సాయం చేసే వాళ్ళు ఉంటారు, నువ్వు చెప్పే స్థలంలో అక్కడ నాకు ఎవరుంటారు అని అనలేదు అబ్రహాం. కారణము, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుడి మీద ఆధారపడ్డాడు. అబ్రహాము దేవుడు సర్వశక్తిమంతుడు అని ప్రేమగా దేవుడులారా నమ్మాడు. కనుక దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఆలస్యం చేయక, సనుగు కొనక, అనుమానించక ప్రయాణం మొదలు పెట్టాడు. హారాను అనే స్థలంలో నుంచి ప్రయాణం మొదలు పెట్టాడు. లోతు కూడా అతనితో పాటు, లోతు అతని భార్య అయిన శారై, ఏమా ఈ ముగ్గురు హారాను, తన తండ్రి చనిపోయాడే హారాను అనే స్థలంలో నుంచి, అక్కడి నుంచి బయలుదేరుతారు. ఎక్కడికి? కనాను దేశానికి. అబ్రహాము దేవుడు చెప్పినప్పుడు బయలుదేరినప్పుడు అతని యొక్క వయస్సు 70 సంవత్సరాలు. అబ్రహాము హారానులో నివసిస్తూ దేవుడు అతనితో మాట్లాడి కనాను దేశమునకు రమ్ము అని చెప్పినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అప్పటికే వచ్చేసి ఉంటాయి అబ్రహాముకి. శారాకి ఒక 10 సంవత్సరాలు, అంటే తేడా ఉంటది. 60 సంవత్సరాలేమో శారాయికి, 70 సంవత్సరాలేమో అబ్రహాముకి. ఇలా ఆ వయసులో హారాన్ అనే స్థలంలో నుంచి కనాను దేశానికి బయలుదేరుతారు. అబ్రహాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను అను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను అనే దేశానికి వస్తాడు. చూసారా ఎలా వచ్చాడంట అబ్రహాము? తన భార్య అయిన శారైని తీసుకొని, తన సహోదరుడైన హారాను యొక్క కుమారుడైన లోతును తీసుకొని, ఇంకా వాళ్ళ సొంతూరులో ఆర్జించిన ఆస్తి అంతా అంట. ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. అబ్రహాము పేదోడు కాదు. అయ్యా నువ్వు డబ్బులు ఇస్తావా, నేను నువ్వు చెప్పినట్టు చేస్తానంటానికి. అబ్రహాము చాలా ధనవంతుడు అప్పటికే. అన్య జనాంగంగా ఉన్న తెరహు కుటుంబం పేద కుటుంబం కాదు, బాగా డబ్బున్న ధనవంతక కుటుంబం. దేవుడైన యెహోవాని నమ్మక ముందే, పరిచయం కాకముందే అబ్రహాము ధనవంతుడు. ఇక దేవుడి మాట వినాల్సిన అవసరం ఏముంది అబ్రహాముకి? కానీ ధనవంతుడుగా ఉన్న అబ్రహాము, బాగా ఆస్తి ఉన్న అబ్రహాము
ఇంకా దాస దాసీలను కూడా కలిగి ఉన్నాడట, పనుల్ని. యెహోవా దేవుడు వద్దకు రాకముందే అబ్రహాముకి బాగా ధనం ఉంది. యెహోవా దేవుడి వద్దకు రాకముందే అబ్రహాముకి దాసదాసీలు పనులు ఉన్నారు. ప్రేమ దేవుడులారా, ఈ పనులను భార్యని సహోదరుడు కొడుకైన లోతును తీసుకొని అబ్రహాము కనాను అనే దేశానికి వచ్చాడు. మనలో కొంతమంది డబ్బులు ఇస్తావా ప్రభువా, మందిరానికి వస్తాను. ఆరోగ్యం ఇస్తావా ప్రభువా, మందిరానికి వస్తాను అని దేవుడికి రకరకాల విషయాలు చెప్పి మనం ఆయన నమ్ముకోవడానికి కారణాలు చెప్తాం. కానీ అబ్రహాముకి ధనం ఉంది, అబ్రహాముకి దాసదాసీలు పనులు ఉన్నారు, అబ్రహాముకి అన్నీ ఉన్నా దేవుడు మాట నమ్మాడు, దేవుడు మాట పాటిస్తున్నాడు. చూడండి అబ్రహాము జీవితానికి మన జీవితానికి ఎంత తేడా ఉందో. అందుకే దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. మనకు కొంచెం అనారోగ్యం వస్తే మన భక్తిలో తేడా వస్తుంది. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన భక్తిలో తేడా వస్తుంది. మనం పేదరికంగా ఉంటే మన భక్తిలో తేడా వస్తుంది. ఇవి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నా అబ్రహాము దేవుడి మాట పాటిస్తున్నాడు, దేవునికి విధేయుడుగా ఉంటున్నాడు. రైట్. అక్కడ నుంచి హారాను అనే స్థలంలో నుంచి కనాను అనే ప్రదేశానికి బయలుదేరారు అబ్రహాము, వారు సారై, లోతు. రైట్. అక్కడి నుంచి బయలుదేరి అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. ఆదికాండం 12:6 ఏమని ఉంటదంటే, అబ్రహాం ఇక బయలుదేరి కనాను దేశానికి వచ్చాడు కదా. కనాను దేశములో షెకెము అని ఒక స్థలం దాకా వస్తాడు. వచ్చి ఆ దేశంలో కొంత ప్రాంతం అంతా తిరుగుతాడు. ఎక్కడెక్కడ ఏముంది, ఎక్కడెక్కడ ఉండడానికి బాగుంది అని ఆ దేశంలో కొంత ప్రాంతాన్ని అబ్రహాము తిరుగుతాడు. మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము అనే వృక్షం దగ్గరికి అబ్రహాము చేరతాడు. ఆ దేశం అంతా కూడా కనానీయులు నివసిస్తుంటారు. అందుకే దాన్ని కనానీయుల దేశము అన్నారు. అది కనానీయుల దేశం. ఆ దేశానికి అబ్రహాం వచ్చి ఎక్కడ మనం ఉంటే బాగుంటది అని స్థలం చూస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు ఆ సింధూర వృక్షం దగ్గరికి వచ్చి యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదను అని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చూసారా, అబ్రహాము స్థలం అంతా చూసి ఒక సింధూర వృక్షం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతాడంటే, అబ్రహామా, ఇప్పుడు నువ్వు వచ్చినటువంటి ఈ దేశాన్ని నేను నీ సంతానానికి నీకు ఇస్తాను అని అన్నాడు. అబ్రహాంతో అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే అక్కడ యెహోవా దేవునికి ఒక బలిపీఠం కడతాడు. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాముకు దేవుడు నా పేరు యెహోవా అని చెప్పలేదు. నేను సర్వశక్తి గల దేవుడను అని మాత్రమే చెప్తాడు. అబ్రహాముకి ఇప్పుడు మనకు తెలిసినట్టుగా యెహోవా దేవుడు అనే పేరు అబ్రహాముకి తెలియదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పుకుంటాడు, కానీ నేను యెహోవాను అనే పేరు అబ్రహాముకి చెప్పి ఉండడు. అబ్రహాం అక్కడ బలిపీఠం కడతాడు. చూసారా, వెళ్ళంగానే అబ్రహాం చేసిన పని బలిపీఠం కట్టడం, అనగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం, అనగా దేవునికి ప్రార్థన చేయడం. దేవుని యొక్క భయభక్తులు ఎలా కలిగి ఉన్నాడో అబ్రహాం మనం గమనిస్తే, ఏ స్థలానికి వెళ్ళినా కూడా ముందు దేవుని ఆరాధించి ప్రార్థించి ఏ పనైనా మొదలు పెట్టేవాడు. అక్కడ ఒక బలిపీఠము కట్టించాడు, యెహోవాకు ఒక బలిపీఠము కట్టించి ప్రార్థన చేశాడంట. ఇక అక్కడి నుంచి బలిపీఠం కట్టి ప్రార్థన చేసి
మరి కొంతకాలం అక్కడ ఉండొచ్చు. అక్కడ నుండి మళ్ళా బయలుదేరుతాడు. బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలుకును తూర్పున ఉన్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. రెండో బలిపీఠం. మొట్టమొదటి బలిపీఠం ఏమో సింధూర వృక్షము దగ్గర కడతాడు. ఆ బలిపీఠం కట్టిన తర్వాత అక్కడ కొంచెం నివసించి అక్కడి నుంచి మళ్ళా బయలుదేరతాడు ఇంకొక స్థలానికి. అది ఏ స్థలము? బేతేలుకును హాయికి మధ్య ఉన్నటువంటి స్థలం. అబ్రహాము ఎక్కడ నివసించేవాడు తెలుసా? గుడారాల్లో నివసించేవాడు. గుడారాలు ఇప్పుడంటే మనకి సిమెంటు ఇదంతా వచ్చాయి, ఇటుకలు ఇదంతా కూడా వచ్చాయి. ఆ కాలంలో గుడారాలు ఎప్పుడైనా చూసారా మీరు? టెంట్ అంటారు, పట్టలు ఉంటాయి, తార్బాల్ పట్ట అంటారే, తార్బాల్ పట్ట గుడారాలు అన్నమాట. తాళ్లతో కట్టి చుట్టూ మేకుల్లాగా నాటి వాటికి తాళ్లతో కట్టి చేస్తారు గుడారాలు. ఇల్లు నేను నివసిస్తుంటారు చూసారు గుడారాల్లో. ప్రేమగా అబ్రహాము నివసించే స్థలము గుడారాలు. మనమైతే మంచి మంచి స్థలాల్లో నివసిస్తున్నాం. అబ్రహాము అలాంటి స్థితిలో దేవుడు పిలిచినప్పుడు ఎలాంటి స్థితిలో అయినా బతకడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. నీకు ఇల్లు లేదని అనుకుంటున్నావేమో, అబ్రహాముకి నీకున్న ఇల్లు కూడా లేదు. గుడారాలు అప్పుడు ధనవంతుడే, అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ మనలాంటి ఇల్లులు ఉండేవి కావు. గుడారాలు ఇల్లులో నివసించేవాడు. అక్కడికి వచ్చిన తర్వాత బేతేలుకు హాయికి అనే దగ్గరికి స్థలానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక గుడారం వేసి అక్కడ మళ్ళా యెహోవాకి బలిపీఠం కట్టాడు. చూసారా? ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్రహాము చేస్తున్న పని బలిపీఠము కట్టడం, ఆరాధన చేయడం, ప్రార్థన చేయడం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం. దేవుడిని మర్చిపోలేదు అబ్రహాం. ఎక్కడికి వెళ్ళినా ముందు దేవుడు ప్రాధాన్యంగా అబ్రహాం జీవితంలో కనబడుతున్నాడు. నువ్వు ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ప్రార్థన, దేవుడితో మాట్లాడి ప్రార్థన చేసి వెళ్తావా? నువ్వు ఏదైనా స్థలానికి వెళ్ళినప్పుడు, పని చేసే స్థలానికో, ఆఫీసుకో, స్కూల్కో వెళ్ళిన స్థలంలో ముందు దేవుడికి ప్రార్థన చేస్తావా? అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, బయలుదేరే ముందు ప్రార్థన చేస్తాడు, వెళ్ళిన స్థలంలో ముందు ప్రార్థన చేస్తాడు. అంటే దేవుడితోనే ఉంటాడు అబ్రహాం, ఎల్లప్పుడు కూడా ఉంటున్నాడు. దేవుడితోనే ఎల్లప్పుడు కూడా అబ్రహాము సహవాసం కలిగి ఉన్నాడు. దేవుళ్ళరా, అక్కడి నుంచి రెండో బలిపీఠం కట్టిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా బయలుదేరుతాడు. అప్పుడు అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అక్కడి నుంచి రెండో బలిపీఠం కట్టిన దగ్గర నుంచి ఆ గుడారం, తాను వేసుకున్న గుడారం దగ్గర నుంచి దక్షిణ దిక్కుకు మళ్ళా అక్కడి నుంచి బయలుదేరుతాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తాడు అబ్రహాం. జాతరని ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తాడు అబ్రహాం. ఏమా పొరపాటు అంటే, దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఇదిగో నీవు వచ్చావు కదా, నీవు వచ్చిన ఈ దేశాన్నే నీకు నేను ఇస్తాను అని దేవుడు అబ్రహాంతో చెప్పుకుంటాడు. కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అలాగా మారుతూ వెళ్తూ ఉంటాడు. మారుతూ ఏం చేస్తాడంటే ఐగుప్తు అనే దేశానికి వెళ్ళిపోతాడు. దేవుడు చెప్పిందేమో ఒక స్థలంలో ఉండమని, కానీ అబ్రహాం ఏం చేస్తాడు? దేవుడు చెప్పిన దేశాన్ని విడిచిపెట్టి ఇంకొక దేశానికి, ఐగుప్తు అనే దేశానికి వెళ్తాడు. జాగ్రత్త. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చెప్పిన స్థలంలో ఉండకుండా అలా ప్రయాణిస్తున్నాడో అప్పుడు కరువు వచ్చింది. అబ్రహాము ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రయాణం చేస్తున్న ఆ యొక్క దేశంలో కరువు వస్తుంది, భయంకరంగా కరువు వస్తుంది. కరువు వచ్చినందువలన ఆ దేశంలో అబ్రహాము ఆ దేశాన్ని విడిచి ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్తాడు. అబ్రహాము
ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్తాడు. అసలు దేవుడు చెప్పింది కనాను దేశం నీకు ఇస్తానని, కానీ అబ్రహాము కనాను దేశాన్ని విడిచి ఐగుప్తు దేశానికి ప్రయాణం చేయాలని మొదలు పెడతాడు. అదే అబ్రహాం చేసిన పొరపాటు. అక్కడ జాగ్రత్తండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుడైతే పర్టికులర్ గా అదిగో పలానా స్థలానికి రమ్మని చెప్పలేదు, కానీ పలానా స్థలం దగ్గర రమ్మన్నాడు, తీసుకెళ్తూ ఉన్నాడు, అక్కడ ఉండమన్నాడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి ఏ స్థలమో తెలియదు, రమ్మన్నాడు, వచ్చేసాడు. కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఇక్కడ ఉండు, ఈ దేశం నీకు ఇస్తానన్నప్పుడు అబ్రహాము అక్కడే ఉండకుండా మళ్ళా ప్రయాణం చేశాడు. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇంకొక దేశానికి ప్రయాణం చేశాడు. ఈ కరువు రావడానికి కారణము అబ్రహాము చేసిన తప్పిదం అయి ఉండొచ్చు. అయితే అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తే కరువు వచ్చినా కూడా దేవుడిని అబ్రహాము విడవల. సమస్య వచ్చినప్పుడు కూడా దేవుడు అబ్రహాముని విడవల. దేవుడు ఇక్కడ అబ్రహాముకి ఒక పాఠం, ఒక బుద్ధి నేర్పించాలి అనుకున్నాడు. మన జీవితంలో, భక్తుల జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినా వారు దేవుణ్ణి విడవనందు వలన దేవుడు మళ్ళా వాళ్ళని కాపాడుతూ రక్షిస్తూ నిలబడతాడు. ఇది ఒక చిన్న మైనస్ పాయింట్. దేవుడు అబ్రహాముని కనాను దేశంలోనే ఉండమన్నాడు. అబ్రహాము కనాను దేశం విడిచి ఇంకొక దేశానికి వెళ్ళాలనుకుంటాడు. కరువు వస్తుంది. ఆ కరువు భయంకరంగా, కరువు అంటే మీకు తెలుసు కదా, వర్షాలు లేక, పంటలు లేక, తిండి లేక, అనారోగ్యం పాలైపోయి రకరకాల సమస్యలు పడిపోద్ది ఆ దేశం. కరువు అంటే. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేస్తాడంటే ఐగుప్తుకు వెళ్ళిపోవాలని చెప్పని, ప్రేమంతుడు బిడ్డలారా, అబ్రహాము బయలుదేరతాడు. అబ్రహాము దక్షిణ దిక్కుగా వచ్చి, చూడండి ఆదికాండము 12-10 అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఆదికాండము 12-10 అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ కరువు వచ్చింది కాబట్టి అనుకొని ఆ ఐగుప్తు దేశానికి వెళ్తాడు. కనాను దేశంలో ఉండవలసిన అబ్రహాము ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్తాడు సమస్యను చూసి. గుర్తుపెట్టుకోండి, దైవభక్తి చేసేటప్పుడు మన జీవితంలో కూడా కరువులు అనేటటువంటి సమస్యలు, అది ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్యపు సమస్యలు కానీ, ఏ సమస్యలైనా కానీ మానవ జీవితంలో కష్టాలు, సమస్యలు వస్తాయి. అయితే కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను బట్టి, సమస్యలను బట్టి దేవుడి ఆజ్ఞను మీరకూడదు, దేవుడు చెప్పిన మాటను విడవకూడదు. దేవుడు ఏం చెప్పాడో అలాగే ఉంటే, దేవుడు ఏం చేయమన్నాడో అదే చేస్తే కరువు నుంచి, సమస్య నుంచి, ఆర్థిక సమస్య నుంచి, అనారోగ్యపు సమస్య నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని కోరుకునేది ఆయన మాట మీద నిలబడ్డం. మనం పడిపోయి సమస్యలు తెచ్చుకునేది మన సొంత తెలివి జ్ఞానం వల్ల. కనుక ఇది మొదటి భాగం. కల్దీయుల ఊర్ అనే ప్రాంతం నుంచి ప్రయాణమయ్యారు. ముందు తండ్రి అబ్రహాము, శారయి, లోతు నలుగురు బయలుదేరారు. నలుగురు బయలుదేరితే తండ్రి హారాన్ అనే స్థలంలో చనిపోతాడు. ముగ్గురు అయ్యారు. ఈ ముగ్గురు హారాను స్థలంలో నుంచి ఇంకొక దగ్గరికి, సింధూర వృక్షం, కనాను దేశంలో ఉన్న సింధూర వృక్షం దగ్గరికి వస్తారు.
ఆ సింధూర వృక్షం దగ్గర నుంచి ఇంకొక ప్రాంతానికి వస్తారు, బేతేలు హాయి అనే స్థలానికి వస్తారు. ఆ స్థలంలో ఉంచి మళ్ళా ఇప్పుడు ఐగుప్తుకి ప్రయాణమయ్యి ఐగుప్తు చేరుకుంటారు అబ్రహాము, శారయి, లోతు. ఈ యొక్క ఐగుప్తులో అబ్రహాము ఏమేమి ఎదుర్కొంటాడు? ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము జీవితం ఏమవుతుంది? దేవుడు మాట బాగానే వింటున్నాడు, బాగానే చేస్తున్నాడు, కానీ కొన్నిసార్లు మన సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల్లో వచ్చి మళ్ళా అబ్రహాము ఎలా బయటపడతాడు, ఏ విధంగా ఆ ఐగుప్తులో ఏం జరుగుతుంది అనేది రెండవ భాగంలో చూద్దాం. నెక్స్ట్ ఆదివారము అందరు వస్తారు కాబట్టి ఆ ఆదివారము రెండవ భాగము మనం ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అబ్రహాము? ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఎవరెవరు వెళ్ళారు? అబ్రహాము భార్య అయిన శారయి, అబ్రహాము సహోదరుడు కుమారుడైన లోతు. సహోదరుడు కుమారుడు ఏమవుతాడు? లోతుకి కుమారుడే అవుతాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇజ్రాయేలు దేశము యొక్క ఆచారాలు, పద్ధతులు మన దేశాలలాగా ఉండవు. కొన్ని దేశాల ఆచారాలు, పద్ధతులు వేరే వేరేగా ఉంటాయి. మన దేశంలో ఏమో మన రాష్ట్రంలో చీర కట్టుకుంటారు, అమెరికాలో చీర కట్టరు, వాళ్ళు వేరే డ్రెస్ వేసుకుంటారు. అయితే పాత నిబంధన కాలంలో, ఆ కాలంలో దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఉన్నందువలన వాళ్ళ ఆచారాలు, వాళ్ళ అలవాట్లు అన్ని వేరేగా ఉంటాయి. కనుక వాటిని మనం ఇప్పుడు పాటించడానికి లేదు, కానీ వాళ్ళు పాటించిన నీతి ఏదైతే ఉందో అది మనం పాటించాలి. దేవుని అబ్రహాం ఎలాగైతే నమ్మాడో అలా మనం కూడా నమ్మాలి. అబ్రహాముతో దేవుడు చెప్పంగానే ఎలాగ బయలుదేరాడో మనం కూడా దేవుడి యొక్క సన్నిధికి, దేవుడి యొక్క వాక్యం పాటించడానికి, వినడానికి బయలుదేరి రావాలి. అబ్రహాము తన తండ్రి ఊరు, తన దేశము, తన బంధువుల్ని విడిచిపెట్టేసి దేవుడితో ప్రయాణం చేశాడు. దేవుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాడు. ఆటంకాలు చెప్పలేదు, సాకులు చెప్పలేదు. నాకు ఆ పని ఉంది కాబట్టి నేను ఈరోజు మందిరానికి రాను, నాకు ఆ ఫలానా పని ఉంది కాబట్టి ఈరోజు నేను మందిరానికి రాను అని అడ్డంకులు, సాకులు అబ్రహాము చెప్పలేదు. కనుక అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము పేరు గొప్పగా ఉంది. అది ఒక చిన్న పొరపాటు చేశాడు. ఉన్న మన దగ్గర ఉండకుండా ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ ఏమైందో రెండో భాగంలో నేర్చుకుందాం. అర్థమైంది కదా? ఇప్పటివరకు అది క్లియర్ అర్థమైందా? దేవునికి మహిమ కలుగుతుంది కదా.